Hey everyone, Namaste. Welcome to the channel Networking Telugu. సో మనం చాలాసార్లు న్యూస్లో చూసాం పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఫైనాన్షియల్ డిప్రెషన్ ఆర్ కొన్నిసార్లు సూసైడ్, క్రెడిట్ కార్డ్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేక ఇన్ని జరుగుతాయి. యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఫ్రమ్ మోర్ దాన్ 8 years అండ్ ఐ యామ్ స్టిల్ అఫ్రేడ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. ఆ భయం ఉంటేనే మనం ఫైనాన్షియల్గా డిసిప్లైన్డ్గా మెయింటైన్ అవుతాం. సో ఈరోజు టాపిక్ డార్క్ సైడ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. ఎస్, ఈరోజు మన టాపిక్ అదే. ఎందుకు అంటావా? లెట్ మీ టెల్ యూ ఫ్యూ పాయింట్స్ క్రెడిట్ కార్డ్ ఈస్ మేకింగ్ యూ లూజ్ యువర్ మనీ. అదే ఫస్ట్ పాయింట్. ఏంట్రా రివార్డ్స్ అంటివి, క్యాష్ బ్యాక్ అంటివి, సడన్గా లూజ్ యువర్ మనీ అంటున్నావు. ఎస్, ఇట్ క్యాన్ మేక్ యూ లూజ్ యువర్ మనీ. ఎలా అంటావా? సి, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్లాస్టిక్ మనీ, రైట్? Bank gives you money, credit, use it, pay off by month end or when the bill gets generated. Full amount pay చేస్తావు, get rewards or cash back. అంతేగా? No, that is not that simple. Generally bank ఏం చేస్తుందంటే, once you are into this cycle, bank is making you to get used to spendings or spending more or overspending. బ్యాంక్ మిమ్మల్ని సైకలాజికల్గా ఎక్స్ట్రా స్పెండింగ్కి అలవాటు చేస్తుంది. ఎగ్జాంపుల్, జనరలీ నేను ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తాను. 10,000 స్పెండ్స్ ఉంటాయి నావి. క్రెడిట్ కార్డ్కి కొత్తగా తీసుకున్నాను. ఐ హ్యావ్ 1 lakh లిమిట్. నేను నా 10,000 జనరల్ నా బేసిక్ స్పెండ్స్ తర్వాత విల్ ఐ కీప్ క్వైట్ హ్యావింగ్ దట్ 1 lakh క్రెడిట్ ఇన్ మై అకౌంట్? ఇట్స్ డిఫికల్ట్, రైట్? సో జనరల్గా క్యాష్ అండ్ కార్డ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ willingness to pay using plastic money increases rapidly. It's a big dangerous trap, and you become defaulter once, then you are gone. Life లో అంత పెద్ద ఇంట్రెస్ట్ రేట్ చూసి ఉండవు, అంత పడుద్ది. సో స్టేట్మెంట్ చూడు ఎవ్రీ మంత్, ఎందుకు ఎంత అవుతుంది, అండ్ టేక్ యాక్షన్స్ టు రెడ్యూస్ ద స్పెండింగ్. ఐ నో రివార్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ కీప్ ఇట్ విత్ ఇన్ యువర్ స్పెండింగ్స్. అరే ఏంట్రా 2025లో కూడా లావిష్గా స్పెండ్ చేయకు, సేవ్ చేసుకో, ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నావా? సి, నెంబర్ 1 వే టు బికమ్ రిచ్ ఆర్ మిలియనియర్ ఈస్ త్రూ కాంపౌండింగ్. అండ్ ఇఫ్ యూ నీడ్ టు కాంపౌండ్, యూ నీడ్ టు సేవ్ మోర్ మనీ. ఇఫ్ యూ నీడ్ టు సేవ్ మోర్ మనీ, డోంట్ డూ ఓవర్ స్పెండింగ్స్. నీ మనీ కాంపౌండ్ అవ్వాలంటే నీ దగ్గర ఎక్కువ మనీ ఉండాలి. నీ దగ్గర ఎక్కువ మనీ ఉండాలంటే నువ్వు ఎక్కువ సేవ్ చేయాలి. నువ్వు ఎక్కువ సేవ్ చేయాలంటే ఓవర్ స్పెండ్ చేయకూడదు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, క్యాష్ విత్డ్రాల్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ టు విత్డ్రా క్యాష్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, స్టాప్ డూయింగ్ ఇట్. బ్యాంక్ ఎవరు ఎన్ని చెప్పినా డోంట్ డూ ఇట్. ద మూమెంట్ యూ విత్డ్రా, మీ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచే. డోంట్ డూ ఇట్. నెక్స్ట్, ఎమర్జెన్సీ ఫండ్. అరే నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందిరా, 10 lakhs 20 lakhs ఉంది లిమిట్, నాకు అదే ఎమర్జెన్సీ ఫండ్ అంటావా? నో. హ్యావ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. నీ లెక్క ప్రకారం 5 lakhs నీ ఎమర్జెన్సీ ఫండ్ అయితే, హ్యావ్ ఇట్ సమ్వేర్ ఇన్ యువర్ ఎఫ్డి, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్, ఎనీవేర్, సో దాట్ యూ క్యాన్ డ్రా ఇట్ అండ్ పే ఇట్. ఓకే, నీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూ యూజ్ క్రెడిట్ కార్డ్స్, దట్ ఈస్ అ రైట్ వే, బట్ పే ఇట్ ఆఫ్ ఇన్ ద రైట్ టైం. సో నీ ఎమర్జెన్సీ ఫండ్ని మేనేజ్ చేసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో, కీప్ ఎన్ ఐ. 30% కన్నా నీ క్రెడిట్ లిమిట్ మీద ఎక్కువ యూజ్ చేయకు. ఇఫ్ యూ హ్యావ్ 2 cards, 1 lakh ఈచ్ అంటే యూ హ్యావ్ 2 lakhs లిమిట్. దానిలో 30% అంటే 60,000 కంటే ఎక్కువ స్పెండ్ చేయకు. ఎగ్జాంపుల్గా చెప్పాను. కీప్ ఎన్ ఐ ఆన్ హిడెన్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ 1% ఫీ వేవియర్ ఆన్ ఫ్యూయల్ అని చెప్తుంది, రైట్? కానీ ఆ 1% మీద యూ విల్ గెట్ జిఎస్టీ. నువ్వు యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అవ్వగానే యూ హ్యావ్ టు సీ వేర్ ద ఎక్స్ట్రా చార్జెస్ ఆర్ and move to other cards accordingly to that category. There are few cards which might not charge you at all. Every coin has other side. So నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు ఓవర్కమ్ చేసి అంత స్ట్రాంగ్ మైండ్ ఉంది అని మీరు అనుకుంటే
గో ఫర్ క్రెడిట్ కార్డ్స్లో చాలా రివార్డ్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. 500 సబ్స్క్రైబర్స్ వస్తే కొన్ని వీడియోస్ చేస్తాం, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నాకు 40K పాయింట్స్ ఎలా వచ్చాయి విత్ జస్ట్ 3 lakhs స్పెండింగ్ యూజింగ్ అమెక్స్ కార్డ్. సెకండ్, క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్కి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నాట్ బై యూజింగ్ రెంట్ యాప్స్. అలా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్లో ఏఐఎస్ అంటే ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో రెంట్స్ రికార్డ్ అవుతాయి. సో అలా కాకుండా ఏ ప్రాబ్లం లేకుండా విత్ నో ఛార్జెస్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ వీడియో చేస్తాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. 500 సబ్స్క్రైబర్స్ అచీవ్ అయ్యేలా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.